హలో ఎవ్రీవన్. రోజంతా బిజీగా ఉంటూ అసలు నవ్వడమే మర్చిపోతున్నాం కదా! అందుకే ఈరోజు డేని పాజిటివ్‌గా, ప్లెజెంట్‌గా ఒక చిన్న స్మైల్‌తో స్టార్ట్ చేద్దాం. ఈ చిన్న స్మైల్ మీకు డే అంతా స్పెషల్ ఎనర్జీనిస్తుంది. వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. ఇవాళ నేను మీకు ఫీల్ గుడ్ రిజల్ట్ ఇచ్చే ఒక సింపుల్ రెమెడీ చెప్పబోతున్నాను. ఒక క్యాండిల్ బర్నర్ తీసుకోండి. అందులో 4 లవంగాలు, 3 కర్పూరం తీసుకోండి. మీ దగ్గర పచ్చ కర్పూరం ఉంటే అదైనా తీసుకోవచ్చు. ఒక క్యాండిల్ తీసుకొని వెలిగించండి. క్యాండిల్ హీట్కి కర్పూరం, లవంగాల నుంచి వచ్చే అరోమా మీ హౌస్ అంతా ఒక డివైన్ ఫీల్ వచ్చేలా చేస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేసి పాజిటివ్గా ఇల్లంతా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఒక టెంపుల్లో ఉన్న ఫీల్ని అయితే మీకు కలుగుతుంది. దీని నుండి వచ్చే అరోమా ముందు మనం ఎన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేసినా కూడా ఏవి పనిచేయవు. ఇవాళ నాకు మార్నింగే కిచెన్లో వర్క్ అంతా అయిపోయింది. ఇవాళ నేను చిక్ పీస్ నైట్ సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ కుక్ చేశాను. వీటితో నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా హస్బెండ్ అండ్ మా పాప కోసం లంచ్ బాక్స్లోకి వెజిటేబుల్ పాస్తా అండ్ కాబూలి చెన్నా 2 పెట్టాను. ఈలోపు నాకు కొంచెం టైం దొరికింది. సో జింజర్ ఇంకా ఇలాచి వేసి టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవాళ నేను మీకు టేస్టీగా, హెల్తీగా, ఈజీగా చేసుకునే సలాడ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక క్యారెట్ తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి. ఒక కుకుంబర్ని కూడా తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక టమోటాను కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. క్యాప్సికమ్ని కూడా తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ లాటూస్ని కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. లాటూస్ని సలాడ్లో యాడ్ చేస్తే మన సలాడ్ తింటున్నప్పుడు చాలా రీఫ్రెషింగ్గా నేచర్తో బ్లెండ్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర లాటూస్ లేకుంటే స్కిప్ చేసేయండి. మన సలాడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చిక్ పీస్. ఒక 8 అవర్స్ నానబెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే చిక్ పీస్ రెడీ అయిపోతాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని చిక్ పీస్ని యాడ్ చేసుకోండి. మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్కటిగా సలాడ్లో వేసుకోవాలి. ముందుగా లాటూస్ వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా స్లైసెస్, కుకుంబర్ స్లైసెస్, ఇంకా ఆనియన్స్, క్యారెట్ తురుము, ఇంకా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ కూడా ఉన్నాయి, నేను అవి కూడా యాడ్ చేశాను. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇందులో కొద్దిగా సాల్ట్, ఇంకా లెమన్ జ్యూస్, కొంచెం పెప్పర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. టేస్టీగా, హెల్తీగా, ఈజీగా చేసుకునే సలాడ్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. ఇది మీ వెయిట్ లాస్కి కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ఆఫీస్లో అలసిపోయి నైట్ ఇంటికి వచ్చాక మళ్ళీ వంట చేసుకోవాలంటే కష్టంగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఇదొక బెస్ట్ రెసిపీ. ఈ సలాడ్ మీకు 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇలాంటి ఈజీ అండ్ హెల్దీ సాలడ్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.